ట్రైలర్ నుంచి జరిగింది చూసారా? చూశాను బాగుంది. ట్రైలర్ చూశాను. అనిపించింది ఏంటంటే యాత్ర 2 చూశాను, వ్యూహం చూశాను. వ్యూహం మీద గట్టిగా స్పందించాను నేను చెప్పాలంటే. ఒక మెగా ఫ్యామిలీ మీద కానీ కొన్ని క్యారెక్టర్ల మీద ఏదో దుమ్మెత్తి పోసినట్టుగా అనిపించింది. సో నాకు ఇప్పుడు నేను రాజధాని ట్రైలర్ చూశాను. సో ఈ 3 సినిమాల మీద రాజధాని అనేది పాజిటివ్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం అయితే కనపడలా నాకు సినిమాలో కానీ. ఎన్ని క్యారెక్టర్ డైలాగ్ వర్షన్ కానీ కొన్ని అలా కాదు కదా, ఏదో ఇచ్చేసినట్టు ఉంది. సో రాజకీయంగా వచ్చే సినిమాలు ఏ సినిమాలైనా సరే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఒకళ్ళనొకళ్ళు దూషించుకున్నట్టు ఉండకూడదు. సో ఆ క్లారిటీ అనేది నాకు రాజధానిలో కనిపించింది. సో ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి గారిని కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ ప్రేమ అభిమానాలు చూపించడం కానీ, ఆయన విజయానికి నాంది పలకడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూస్తామేమో అన్నట్టుగా నాకు క్లారిటీ అనేది చూపించారు. సో మణిశర్మ గారు ఆయన మ్యూజిక్ కూడా ఆర్ఆర్ నిజంగా చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు ఉంది. అంటే గ్యాప్ వచ్చింది మధ్యలో హిందీ వర్షన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ఈ సినిమాతో ఒక మంచి సెంటిమెంటల్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ గారు చేసే సేవలు కానీ గుర్తు చేసేటట్టుగా అనిపించింది. సో ఎనీవే వ్యూహం కానీ యాత్ర 2 కానీ ఇవన్నీ కూడా జనాలకు ఉపయోగపడేలా ఉంటే బాగుంటుందని. యాత్రకి మధ్య ఏంటి వేరియేషన్? వ్యూహం అనేది ఆర్జీవి గారి స్టైల్ సేమ్ క్యారెక్టర్లు దింపేశారు. అదంతా కూడా ఏదో కొట్టినట్టుగా ఉంది చెప్పాలంటే. ఒకళ్ళని కొట్టినట్టుగా ఉంది, ఒకళ్ళని దూషించినట్టుగా ఉంది. ఒకళ్ళ పర్మిషన్ లేకుండా ఒక క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడం అనేది ఎవరికన్నా సరే కొంచెం ఫీల్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి గారిని డోర్ దగ్గర నిలబెట్టి షాట్ ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న షాట్ చూపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ కొన్ని క్యారెక్టర్లు కానీ ఏదో తక్కువ చేసి చూపించేసి మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చూసి మాట్లాడండి, అంటే బాగా బ్యాట్ చేసి సినిమా చూసి మాట్లాడండి, మీరు నచ్చకపోతే కనుక మీ ఒపీనియన్ నేను ఒప్పుకుంటాను అంటారు. అంటే ఒక చెంప మీద లాగి గోపు మీద కొట్టి తర్వాత నొప్పి వచ్చినప్పుడు ఈ గోపు మీద కొట్టండి అన్నట్టుగా ఉంది. బ్యాట్ చేసేసాక ఇంకా దాన్ని ఎలా చేసినా కూడా జనాలకు బ్యాడ్ అయిపోయినట్టే కదా లెక్క. సో అంతకుముందు కూడా రామ్ గోపాల్ వర్మ గారు తీసిన ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ అందరూ ఒప్పుకోలే, మేము అసలు ఒప్పుకుంటూ ఊరుకోము, సినిమా రిలీజ్ అవ్వను అని చెప్పారు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు, మీరు ఏదన్నా చేసుకోండి నేను రిలీజ్ చేస్తా. సో మీరు అనుకున్నట్టు కాదు, రిలీజ్ అయ్యాక చూడండి అందులో ఒక ట్విస్ట్ ఉంటుందని అన్నారు. అది కానీ లేకపోతే మీరు ఏం చేసుకున్నా పర్లేదు అన్నారు. కట్ చేస్తే ఏంటి, అదే రామ్ గోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు బేబత్స్మెన్ ఫ్యాను. ఆయన కుర్చీలో కూర్చుంటే ఈయన కింద కూర్చుంటారు, ఆయన మోటివేషన్ స్పీచ్లు ఇస్తారు. మీరు నాకు పెద్ద ఫ్యాన్ అండి, మీరు జనాలకు ఉపయోగపడే వ్యక్తి అని ఏదో ఒక చిన్న బూస్టింగ్ ఇచ్చారు. సో అక్కడ నచ్చిన పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో ఎందుకు నచ్చలా? మెగాస్టార్ గారి ఫ్యామిలీని వేరే క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడితే ఫ్యాన్స్ ఎలా ఒప్పుకుంటారు? వేరే సినిమాలో వేరేలా చూపిస్తే బాగుంటుంది కానీ ఒక పాలిటిక్స్ ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో ఒక మనిషిని తక్కువ చేయడము. ఇప్పుడు నాకు ఒక మనిషి అంటే ఇష్టం అండి, ఆ మనిషిని తక్కువ చేయడానికి ఆయనకి ఏ పాపమో తెలియదు. ఆయన పాలిటిక్స్లో లేరు చిరంజీవి గారు, ఆయన ఎలా తక్కువ చేస్తారు? మరి తక్కువ చేసాను అడిగితేనేమో మీరు సినిమా చూసి మాట్లాడండి, అందులో తక్కువ విమర్శించతో అప్పుడు చెప్పండి అంటారు. మనిషికి ఒక క్యారెక్టర్ని ఏమో హైప్ చేసి ఒక క్యారెక్టర్ని డౌన్ చేసినట్టు ఉన్నప్పుడు నిజంగా సినిమాలా లేదు కదా, పాలిటిక్స్ సినిమాలాగా ఉంది కదా. అంటే క్యారెక్టర్లు కూడా పాలిటిక్స్ చేస్తున్నారు కదా. సో ఒకళ్ళని ఏదో వేలు పెట్టి చూపించినట్టు ఉంది. సో నాకు యాత్ర 2 కూడా అంటే తమిళ్ కాస్టింగ్ కాబట్టి సో అది అంత ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే మన జగన్ గారి గురించి కానీ జగన్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక మెసేజ్ తండ్రి నడకలో కొడుకు నడుస్తున్నట్టుగా అనిపించింది ఒక స్టోరీలో కానీ ఆ ట్రైలర్లో కానీ మనం చూస్తున్నట్టయితే. సో నాకు బాగా పాజిటివ్ అనిపించింది ఏంటంటే యాత్ర 2 కాదు, అలా వ్యూహం కాదు, ఇప్పుడు చూసి రాజధాని అనేది నాకు ఒక క్లారిటీ అనేది క్లియర్ కట్గా ఉంది. సో ఏం జరిగినా నేను ఎన్ని మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడే సినిమా వస్తే అందరికీ హ్యాపీ అండి. ఏది డబ్బుల కోసం కానీ మందు కోసం కానీ నేను కాదు, విధబోధనలు వందల మంది చెప్తారు. నేను డబ్బులు తీసుకోనండి అని నేను ఒక్కడే చెప్తే కాదు కదా, మొత్తం అందరూ చెప్తేనే వచ్చి మంచి గవర్నమెంట్ వస్తుంది. సో అందరూ కూడా ఏదో చూసి సోషల్ మీడియాలో 4 ముక్కలు మాట్లాడేస్తారు వీళ్ళు,
ఫేమ్ కోసం అని అనుకుంటారేమో. అది నేను ఆంధ్ర నాది రాజమండ్రి, నాకు తెలిసి అదేంటో నేను ఒక్కనే మాట్లాడకూడదు, అందరూ కలవాలి, అందరూ కలిస్తేనే అరే అమ్మ మా ఇంట్లో 10 మంది ఉన్నారా, 10 రెళ్ళు వేసుకుని 20,000 వచ్చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్లో ఉంటున్నారు జనాలు అందరూ కూడా. సో అందరూ ఇప్పుడు గవర్నమెంట్ విషయం, గవర్నమెంట్ వచ్చే సినిమాలకి రాజకీయంగా వచ్చే సినిమాలు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. సో ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఎటు సరిపోవు, ఎవరిని ఎంచుకోవాలన్నా ఒకరిని ఎంచుకుంటే బెస్ట్. నాకైతే మాత్రం ఇటు